అమెరికా అధ్యక్ష పదవికి ఇద్దరు వృద్ధులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్లు పోటీ పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కలిగిన దేశం, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం, ప్రపంచంలోనే అత్యంత మిలిటరీ శక్తి కలిగిన దేశం. ప్రపంచాన్ని శాసించే దేశానికి 8 పదుల వయస్సులో ఉన్నవారు నాయకులు. తప్పేమీ లేదు. వయస్సు ప్రాతిపదిక కాదు. ఆరోగ్యంగా ఉండి ఆ పదవిని నిర్వహించగలిగే సామర్థ్యం ఉంటే వారికి 80 ఏళ్ళ 50 ఏళ్ళ అన్న చర్చనీయాంశం కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే పదే ఈ ఇద్దరు వృద్ధ నేతలు వృద్ధాప్య చిహ్నాలను, సంకేతాలని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. గుర్తుండే ఉంటుంది, ఇటీవల డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష పదవికి తనతో పోటీ పడుతున్న నిక్కీ హ్యాలీని నాన్సీ పెలోసి హౌస్ స్పీకర్ డెమోక్రటిక్ పార్టీ నాయకులతో కన్ఫ్యూజ్ అయ్యాడు. సో గత అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఆ రిజల్ట్ను అంగీకరించక తన మద్దతుదారులను అమెరికన్ కాంగ్రెస్ భవనంపైకి ఉసిగొల్పిన సమయంలో జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ నిక్కీ హ్యాలీని నాన్సీ పెలోసిగా భావించి నేనప్పుడు భద్రత కల్పిస్తానన్నా కూడా తీసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆ ఘటన జరిగేటప్పుడు నాన్సీ పెలోసి క్యాపిటల్ హిల్లో లేరు, ఆమెకు ఎలాంటి సంబంధము లేదు. అందుకే నిక్కీ హ్యాలీ ప్రతిపాదించింది కూడా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారు 75 ఏళ్ళు దాటితే వారి మానసిక స్థితి, మెంటల్ స్టేటస్ పైన వారి పరీక్ష జరపాలని కూడా ఆమె ప్రతిపాదించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈయన ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్కు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు మిటరాండ్కు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు మిటరాండ్ ఎప్పుడో చనిపోయాడు, చాలా ఏళ్ళు చనిపోయి. సో ఆయన మ్యాక్రాన్ను మిటరాండ్గా సంబోధించడం, ఫ్రాన్స్ బదులుగా జర్మనీ అని వాడాడు. ఎందుకంటే G7 శిఖరాగ్ర సభలో తనతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ చెప్పిన మాటల్ని ఉదహరిస్తూ ఫ్రాన్స్ను జర్మనీ అన్నాడు, మ్యాక్రాన్ను మిటరాండ్ అన్నాడు. మన ఇళ్ళల్లో కూడా మన నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పేరు ఒక మనవని పేరును పిలవబోయి ఇంకో మనవని పేరు పిలుస్తారు, ఒక మనం ఇంటి పక్క వాళ్ళను ఒక పేరుతో కాక ఇంకో పేరుతో పిలుస్తుంటారు. ఇలా జ్ఞాపక శక్తి కోల్పోయి మతి మరుపుతో కన్ఫ్యూజ్ అయ్యడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది వృద్ధాప్యంలో మెమరీ లాస్ అనేది ఒక కామన్ క్యారెక్టరిస్టిక్, దాంట్లో ఏమీ తప్పు కాదు. వృద్ధులకు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండడాన్ని ఏ రకంగానూ తప్పు పట్టకూడదు. వాస్తవంగా వారికి మనం సహకారాన్ని అందించాలి, ప్రేమతో చూడాలి. వారి జీవితంలో చేసిన త్యాగాల వల్లనే, ఆ వృద్ధుల త్యాగాల వల్లనే ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. మనము ఆనందంగా ఉండగలిగామంటే వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే అంటూ మనకు ఆ గ్రాటిట్యూడ్ కూడా ఉండాలి. అందువల్ల వృద్ధుల పట్ల, వృద్ధుల అనారోగ్యం పట్ల మనమేమీ తప్పుడు అభిప్రాయంతో ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమస్య ఏంటంటే అమెరికా లాంటి దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు వయస్సు మీరడం వల్ల, వృద్ధాప్యం వల్ల వారు ఆ అలర్ట్నెస్ కనుక ప్రదర్శించకపోతే, వారు గనక ఆ పరిస్థితి, ఆ మానసిక స్థితి వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అది అమెరికాకే కాదు ప్రపంచానికి ప్రమాదం. అందుకే నేను రాయిటర్స్ వాళ్ళు చేసిన స్టడీ కూడా చూశాను. మెజారిటీ అమెరికన్లు మాకు బైడెన్ వద్దు, ట్రంప్ వద్దు అని భావిస్తున్నారట. కానీ విచిత్రం ఏంటంటే వారి పార్టీల్లో వారికే అభ్యర్థిత్వం లభిస్తోంది. రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీలో జో బైడెన్, వారుకే ప్రెసిడెంట్ క్యాండిడేట్గా సెలెక్ట్ అవుతున్నారు. ఆటోమేటిక్గా వారిద్దరి మధ్యన పోటీ జరుగుతుంది. ఎవరో ఒకరు వృద్ధుడు అమెరికా అధ్యక్షుడు కాకుండా పోడు. అందువల్ల దీనిపైన ఒక నిష్పాక్షికమైన చర్చ జరగాలి. అందువల్ల ఎవరినీ కించపరిచేది లేదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, మెంటలీ ఫిట్ అనే దాంట్లో మాత్రం ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.